శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః. లలితా పరమేశ్వరీదేవి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తులలో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి మహావారాహీదేవి. లలితాదేవి సైన్యానికి వారాహీదేవి సర్వసైన్యాధ్యక్షురాలు. వారాహీదేవి సప్తమాతృకలలో ఒకరు. వారాహీదేవి వరాహస్వామి అర్ధాంగి. ఈవిడని లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు. ఇచ్ఛాశక్తి లలితాదేవి, జ్ఞానశక్తి శ్యామలాదేవి అయితే క్రియాశక్తి వారాహీదేవి. వారాహీదేవి చేతిలో నాగలి, రోకలి ఉంటాయి. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతమైతే రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యార్థమైతే దాని అంతరార్థం మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని, అక్కర్లేని ఆలోచనలను నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యమైనటువంటి రథ, గజ, తురగ, పదాతి దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలను అన్నిటినీ నాశనం చేస్తుంది అని అర్థం. అలాగే రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా మన జన్మాంతరాలలో చేసిన కర్మఫలాలను వేరు చేసి మోక్షజ్ఞానాన్ని మనకు అందచేస్తుంది వారాహీదేవి. భక్తుల కష్టనష్టాలతో పోరాడే యోధురాలు వారాహీదేవి. వారాహీదేవిని ఆరాధిస్తే శత్రుభయం ఉండదు. వారాహీదేవి జ్ఞానప్రదాయిని. ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహీదేవిని ఆరాధన చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం వారాహీదేవిని పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఇప్పుడు వచ్చే ఆషాఢ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే అంతే ఫలితం వస్తుంది. ఆషాఢమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి శుక్లపక్ష నవమి వరకు ఆషాఢ నవరాత్రులు. వీటినే గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని కూడా అంటారు. ఇవే కాక గుహ్య నవరాత్రి, శాకంబరి నవరాత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. వారాహీదేవి అన్యాయాన్ని ఎదిరించి శిక్షించే దేవత. ఈవిడ రక్షణ కలిగించే దేవత. ముఖ్యంగా ఆషాఢ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే అవమానాలు అనేవి ఏవీ కలగవు. శత్రు సంహారం జరుగుతుంది. అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలని, నీటిని కూడా అనుగ్రహిస్తుంది ఈ దేవత. బ్రహ్మాండ పురాణంలో వారాహీదేవిని ధైర్య, వీర్య, విజయ స్వరూపిణిగా, అలాగే తన భక్తుల వరాలను వెంటనే తీర్చే తల్లిగా కీర్తించారు. వారాహీదేవి ఆర్థిక ఇబ్బందులను అన్నీ తొలగించి సంపద, అలాగే భౌతిక సౌకర్యాలను అన్నీ కూడా ప్రసాదిస్తారు. గుప్త నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు, అప్పులు, ఉద్యోగ, వృత్తిపరమైన సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు మొదలగు సమస్యల నుండి భక్తులకు ఉపశమనం లభిస్తుంది. అలాగే విజయవరం లభిస్తుంది ఆ భక్తులకు. వారాహి అమ్మవారికి నివేదించేటప్పుడు ఆ పదార్థాలను లడ్డూలా, గుండ్రంలా పెడితే ఆవిడికి ఎంతో ఇష్టం. వారాహీదేవికి నివేదనగా పులిహోర, కట్పొంగలి, క్షీరాన్నం, దద్దోజనం, లడ్లు, మామిడి పళ్ళు, దానిమ్మ పళ్ళు ఎంతో ఇష్టమైనవి. అమ్మవారిని కలువ పూలతో, నీలిరంగు పువ్వులతో పూజిస్తే ఎంతో శ్రేష్టం. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మః సనాతనః.